వృద్ధ బ్రాహ్మణ వేషంలో తక్షకుడున్నాడు, కశ్యపుడు వెడుతున్నాడు. ఇద్దరూ కలుసుకున్నారు దారిలో. కలుసుకున్న తరువాత అడిగాడు, ఏమయ్యా నువ్వెవరు ఎక్కడికి వెడుతున్నావు అన్నాడు. అంటే కశ్యప ఋషి అన్నాడు, నేను రాజుని ఇవాళ 7వ రోజు తక్షకుడు కలుస్తాడు, కరిచినప్పుడు నేను ఆయన్ని మళ్ళీ విషం పోగొట్టి బ్రతికించడానికి వెడుతున్నానన్నాడు. పిచ్చివాడా, నువ్వు ఆ కోరిక విడిచిపెట్టు, వజ్రాయుధం తగిలినవాడు బతుకుతాడేమో, తక్షకుడు కరిచినవాడు బతకడం. నేనే తక్షకుణ్ణి, నేను ఒకసారి కరిస్తే బూది కుప్పగా పడిపోతాడు, మనిషి బతికుండడం కాదు, కాబట్టి నువ్వు బ్రతికించలేవన్నాడు. ఆయన అన్నాడు, బూది కుప్పగా నువ్వు చేసినా నేను బ్రతికించగలన్నాడు. అయితే ఏది, ఇక్కడ పెద్ద మర్రి చెట్టు ఉంది, దాని కొమ్మలు ఎంత దూరం వ్యాపించాయో తెలియట్లా, పచ్చటి చెట్టు, దీని మొదట్లో కరుస్తాను, బూడిద కుప్పగా పడిపోతుంది, బ్రతికించి చూస్తానన్నాడు. తక్షకుడు కాటు వేశాడు, అది బూది కుప్ప కింద పడిపోయింది చెట్టు. వెంటనే ఈ కశ్యప ఋషి బ్రహ్మగారు తనకి ఉపదేశం చేసినటువంటి మంత్రాన్ని జపం చేసి ప్రయోగించాడు. వెంటనే ఆ మర్రి చెట్టు మళ్ళీ వచ్చింది. వచ్చేటప్పటికి తక్షకుడు ఆశ్చర్యపోయాడు. అయితే ఈ విషయం ఎలా తెలిసింది హస్తినాపురంలో అంటారేమో, ఒక వ్యక్తి కర్ర పుల్లలు ఏరుకుందామని అరణ్యంలోకి వచ్చి ఆ మర్రి చెట్టు మీదకి వచ్చి ఎండు పుల్లలు విరుచుకుంటున్నాడు. అకస్మాత్తుగా వీళ్ళిద్దరూ మాట్లాడుకుని తక్షకుడు కరవడంలో ఈ వ్యక్తి కూడా కాలి బూడిదైపోయి కింద పడిపోయాడు. మళ్ళీ కశ్యప ఋషి మంత్రప్రభావం చేత చెట్టుతో పాటు ఆయన కూడా బతికాడు. ఆయన తర్వాత పరిగెత్తుకుంటూ హస్తినాపురానికి వెళ్ళి ఈ విషయం అంతా చెప్పాడు. వాళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకున్నారని, అందువల్ల బయటకు వచ్చింది లోకంలో. కాబట్టి ఇప్పుడు తక్షకుడు అన్నాడు, నేను కాటు వెయ్యడం అనేటటువంటిది పరమసత్యం, కాటు వేసేస్తాను, నువ్వెందుకు ఆయన్ని బతికించాలనుకుంటున్నావు? ఒకటి, మహానుభావుడు కాబట్టి బతికిస్తాడు. 2, రాజుని బతికిస్తే రాజు అపారమైన ధనమిస్తాడు. రాజు ఎంత ధనమిస్తాడో అంతకన్నా అధికమైన ధనమిస్తాను, నువ్వు బ్రతికించవద్దు, వెళ్ళిపోమన్నాడు. కశ్యప ఋషి కందులు మూసుకుని అంతర్దృష్టితో చూశాడు. రాజుకి మరణము తథ్యము అని తెలిసిపోయింది. అంటే ఒకసారి ఋషివాక్కు ఇక తప్పించుకోవడం కుదరదు, కాబట్టి ఎలాగో మరణిస్తాడు. కాబట్టి నేను ఈ డబ్బు తీసుకుని వెళ్ళిపోదామని ఆయన తక్షకుడు ఇచ్చినటువంటి డబ్బు పెట్టుకుని కశ్యప ఋషి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈయన కోటలోకి ప్రవేశించాలి, ఒంటి స్తంభపు మేడలోకి. తన సోదరులైనటువంటి పావుల్ని కొంతమందిని పిలిచి, మీరు బ్రాహ్మణ కుమారుల వేషం వేసుకుని ఋగ్వేద యజుర్వేద మంత్రాలు చెప్తూ వెళ్ళండి, కొన్ని పువ్వులు పళ్ళు పట్టుకెళ్ళి ప్రసాదం రాజా నీకు రక్షగా ఇస్తున్నామని ఇవ్వండి. వేదం చదువుకుంటున్న బ్రాహ్మణ కుమారుల్ని చూస్తే రాజు కాదన్నాడు, తీసుకుంటాడన్నారు. అంటే వాళ్ళు అలాగే వెళ్ళారు. వెడితే రాజు పాపం ప్రసాదం కదా అని పుచ్చుకున్నాడు. పుచ్చుకుని ఆయన ఆ పళ్ళు తన చుట్టూ ఉన్న మంత్రులకి ఇస్తున్నాడు. ఇస్తూ చాలా ధైర్యంగా ఆయన ఆ మంత్రులతో ఒక మాట అన్నాడు, సూర్యులనున్న మంత్రులను చుట్టములన్ కడుకూర్చు మిత్రులన్ సరబలండు చూచి మునిశాపతి నంబులు ఒవుదించే అంభోరుహమిత్రుడస్తగిరి పొందెడునంచొగి తత్ఫలావలుల్ వారలకెల్లబెట్టి అనవజ్యుడు తనొక పండు చెచ్చెరన్. అదిగో సూర్యాస్తమయం అయిపోతోంది, పశ్చిమ దిక్కున గురుక్కిపోతున్నాడు సూర్యుడు. 7వ రోజు అయిపోయింది, కాబట్టి ఇంక శాపం నేను చేయదు, నేను బతికేసినట్టే. కాబట్టి ఇది ప్రసాదం బ్రాహ్మణ కుమారులు తెచ్చారు, మీరు తినండి అని వాళ్ళందరికీ పెట్టి ఒక పండు తీసి నేను తింటానని ఆ పండుని ఇలా విప్పాడు. విప్పగానే కొనివృచ్చుడు లోపల నల్లని క్రిమియై తోచి చూడలత్తుకవర్ణంబున పామి విషవహ్నులు తనుకగా గురువీరు కరచి తక్షకుడరియన్. ఆ పండిలా విప్పేటప్పటికే నల్లటి గుడ్లతో ఒక పురుగు కనపడింది. ఆ పురుగు మెల్లగా ఎర్రటి రంగుతో రక్తవర్ణంలో పాము అయింది. ఆ పాము తక్షకుడు. అది వెంటనే రాజుని కరచి పెద్ద స్వరూపాన్ని పొంది అగ్నిహోత్రాన్ని చిమ్మి అక్కడ ఉన్నటువంటి మేడని కూడా కాల్చేసి దూకి పారిపోయింది. అలా నీ తండ్రి చచ్చిపోయాడయా అన్నాడు. అంటే జనమేజయుడు మనసు ఎలా ఉంటుంది? ఆయన చాలా వ్యగ్రత పొందాడు తక్షకుడి మీద. నిజంగా కూడా తక్షకుడు యుక్తాయుక్త విచక్షణ లేని పాము. కాబట్టి ఇప్పుడు మంత్రులు అన్నారు, కాదన కిట్టిపాటి అపకారము తక్షకుడేక విప్ర సంబోధన చేసే నృపపుంగవ నీవు అనేక భూసురాపాదిత సర్పయాగమున భస్మము చేయము తక్షకాది కాకోదర సంహతిన్ హుతమహోగ్ర సమగ్ర శిఖాచయంబులన్.
ఒక్క బ్రాహ్మణుడు అలా అన్నాడని, తక్షకుడి చేతిలో చచ్చిపోవాలి పరీక్షిత్ అన్నాడని, ఆ బ్రాహ్మణుడి మాట నిజం చేయడానికి తక్షకుడు ఇంత పన్నాగం పన్ని మీ నాన్నని చంపేశాడు. మీ నాన్న మంచితనాన్ని దీన్ని పరిగణనలోకి తీసుకోలేదు. ఏమి బ్రాహ్మణ వాక్కుకు అంత గౌరవం ఇచ్చాడుగా, ఏది నువ్వు బ్రాహ్మణుల్ని తీసుకొచ్చి యాగం చెయ్యి, యాగం చేసి మొత్తం పావుల సంతతిని అగ్నిహోత్రంలో పారాయి, తక్షకుడిని కూడా పిలు, ఆయన్ని కూడా పడమను, కాబట్టి నువ్వు ప్రతీకారం చెయ్యవలసిందే, చెయ్యి యాగం అన్నారు. అనగానే ఆయన అన్నాడు, అయితే యాగశాల నిర్మాణం చెయ్యండి, ఋత్విక్కుల్ని పిలవండి, నేను యాగ దీక్ష తీసుకుంటున్నాను అన్నాడు. దీక్ష అన్న మాట యాగమునకే అనువర్తిస్తుంది, కాబట్టి నేను దీక్షితుడిని అవుతున్నానన్నాడు. యాగశాల నిర్మాణం చేశారు. యాగశాల నిర్మాణం చేసినా, ఇల్లు కట్టినా, వాస్తు అన్నదానికి దాని యొక్క ప్రభావం దానికి ఉంటుంది అని శాస్త్రం చెప్తాం. ఎవరు ఏ మాటలు చెప్పినా మనం శాస్త్రాన్ని నమ్మిన వాళ్ళమైనప్పుడు మనం అలాగే మాట్లాడవలసి ఉంటుంది, మనం అలాగే పాటించవలసి ఉంటుంది. కాబట్టి అందులో ఒక పౌరాణికుడు, ఒక మహానుభావుడు, శాస్త్రములు తెలుసున్నవాడు వచ్చి జనమేజయుడితో అన్నాడు, అనగా ఈ యజ్ఞము విధి సనాధరుత్తి ప్రయోగ సంపూర్ణం వయ్యును గడచన నేరదు నడుమన యుడుగును భూసురోత్తమ నిమిత్తమునన్. ఈ యాగశాల నిర్మాణంలో దోషం ఉంది. యాగశాల నిర్మాణంలో దోషం ఉన్న కారణం చేత ఎంత గొప్ప బ్రాహ్మణుల్ని నువ్వు తీసుకొచ్చినా, ఎంత గొప్ప యజ్ఞ సంభారాలు నువ్వు తీసుకొచ్చినా, ఈ యాగం మధ్యలో ఒక బ్రాహ్మణుడి వల్ల ఆగిపోతుంది అంటే జనమేజయుడు లక్ష్య పెట్టలేదు. లక్ష్య పెట్టకుండా ఆయన ఆ యాగం చెయ్యడం కోసం అని చెప్పేసి సిద్ధపడ్డాడు. జనమేజయుని యొక్క భార్య కాశీరాజు యొక్క కుమార్తె అయిన వపుష్టమ. ఆ వపుష్టమతో కలిసి భార్య లేనివాడు యాగం చేయడానికి అర్హుడు కాడు. కాబట్టి భార్యాసహితుడై యజ్ఞదీక్షితుడై ఆ సర్పయాగం చెయ్యడానికి కూర్చున్నాడు. బ్రాహ్మణులందరూ కూర్చున్నారు. ఒక్కొక్క పాము పేరు పిలుస్తున్నారు. పిలిస్తే వచ్చి అతి వేగాకుల చిత్తులై పడి రుదాత్తాసీ విషాగ్నుల్ సితాసిత పీతారుణ వర్ణదేహులు నవాసృగ్రక్త నేత్రుల్ మహోన్నతులేక త్రిక పంచ సప్త నవ నానామస్తకుల్ పల్వురు ఉద్ధత నాగేంద్రులు బ్రహ్మదండ హతి ఆర్తధ్వానులై వహ్నిలోన్. బ్రహ్మదండం పెట్టి కొడితే పడిపోయినట్టుగా ఒక్కొక్క పేరు చెప్పి బ్రాహ్మణులు పిలుస్తుంటే ఋత్విక్కులు ఒక పడగ పాము, 3 పడగల పాములు, 5 పడగల పాములు, 9 పడగల పాములు, పెక్కుతలలు కలిగినటువంటి పాములు, పసుపు రంగు పాములు, తెల్ల రంగు పాములు, ఎర్ర రంగు పాములు, నల్ల రంగు పాములు, పొడుగు పాములు, పొట్టి పాములు, లావు పాములు, సన్న పాములు, ఇన్ని పాములు ఆకాశంలో గిరగిరా తిరుగుతూ విషాన్ని చిమ్ముతూ అగ్నిహోత్రంలో పడిపోయి తలలు పగిలిపోతుంటే పెటిల్ల శబ్దం చేస్తూ అరుస్తూ విషం జిమ్ముతూ అగ్నిహోత్రంలో కాలిపోతుంటే దిక్చక్రమంతా సర్పముల యొక్క వింతధ్వనులతో మార్మోగిందిట. అలా అందరూ చిత్ర విచిత్రంగా ఇదేమి యాగమని చూస్తుండగా ఆకాశంలోంచి రంగురంగుల పాములు, అనేక తలల పాములు వచ్చి ఆ యాగంలో పడిపోయి అగ్నిహోత్రంలో కాలిపోతున్నాయి. తక్షకుడు భయపడిపోయి తక్షకుడతి భీతుండై ఈ క్షణమున అరిగే సురగణాధిప నన్ను రక్షింపుమయనుచు అప్పురందరూ కడకు. తక్షకుడు భయపడిపోయి, దేవేంద్రుడు ఆయనకి స్నేహితుడు, వెళ్ళి రక్షించు 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 అని ఇంద్రుడి చాటున దాక్కున్నాడు. ఇంద్రుడు బ్రహ్మగారు చెప్పిన మాట విని కొన్ని పాములు బతుకుతాయన్న మాట విని, ఆగరా కంగారు పడకు, ఆ యాగాన్ని ఆపుతాడు ఒక బ్రాహ్మణుడు వచ్చి, నువ్వు బ్రతుకుతావు, అలా కూర్చో, బెంగ పెట్టుకోకని చెప్పి ఆయన ఆ తక్షకుణ్ణి ఇంద్రలోకంలో కూర్చోపెట్టాడు. ఇంతలోకే మహానుభావుడు వాసుకి గబగబా పరిగెత్తుకుంటూ చెల్లెలి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి, అమ్మా, ఈ మహానుభావుడు జనమేజయుడు చేస్తున్న యజ్ఞంలో నీ సోదరులమైనటువంటి మా జాతి అంతా పడిపోతోంది, ఇప్పటికే కొన్ని లక్షల పాములు కాలిపోయాయి, వెంటనే నా మేనల్లుడైన ఆస్తికుణ్ణి పంపించమ్మా, నీ పేరు జరత్కారు, నిన్ను జరత్కారునకిచ్చి వివాహం చేసింది మీ ఇద్దరికీ పుట్టే పిల్లాడి వల్ల సర్పజాతిని కాపాడడానికి, కాబట్టి వెంటనే నీ కొడుకుని పంపు అన్నాడు. అంటే కడవడి మున్ను నింగడుకొని పడినవియు కాని కద్రాసుతులన్ పడనీకింక అవశ్యము నుడిగింతును సర్పయాగ మోడకుడింకన్. మీరు బెంగ పెట్టుకోకండి, పడిపోయిన కద్రోపుత్రులు పడిపోయారు, మిగిలిన వాళ్ళని రక్షించే భారం నాది అని ఆస్తికుడు బయలుదేరి జనమేజయుడు చేస్తున్నటువంటి ఆ సర్పయాగశాలలోకి ప్రవేశించాడు. ప్రవేశించగానే మహాతేజోమూర్తి
ఆ ఆస్తికుడు నడిచొస్తుంటే రాజు ఋత్విక్కులు అందరూ ఆయన వంక చూస్తున్నారు. ఆయన అన్నాడు, రజనీనాథ కులైక భూషణుడవై రాజర్షివై దారుణీ ప్రజనెల్లం దయతోడ ధర్మచరితం బాలించుతున్ దుంటి ధర్మజు నాభాగు భగీరథున్ దశరథున్ మాంధాతృ రామున్ రఘున్ విజయున్ పోలితి సద్గుణంబుల జగద్విఖ్యాత పరీక్షిత. మహానుభావ పరీక్షిత్తు, నీవు రజనీనాథ కులైక భూషణుడవై రాజర్షివై చంద్రవంశంలో పుట్టినటువంటి గొప్ప రాజువై రాజర్షివై ప్రజలందరినీ దయతో ధర్మంతో పరిపాలన చేస్తూ ఆనాడు ధర్మరాజు నాభాగుడు భగీరథుడు దశరథుడు మాంధాత రాముడు రఘుమహారాజు అర్జునుడు ఎలా పరిపాలన చేశారో అలా పరిపాలించావయ్యా. కువలయంబున వారి కోరిన కోర్కికిం తగనీవు పాండవకులంబు వెలుంగ పుట్టి దృఢంబుగా నృపలక్ష్మితో అవని రాజ్యభరంబు దాల్చిన అంత నుండి మఖంబులంది విరియిష్ట ధనంబులిచ్చుట తృప్తులైరి మహాద్విజుల్. నాయన, ఈ భూమండలానికి అంతటికి నువ్వు చక్రవర్తి అయిన తరువాత నీ రాజ్య పరిపాలనలో నువ్వు అనేకమైన యజ్ఞయాగాది క్రతువులు చేస్తూ ఋత్విక్కుల్ని పిలిచి నువ్వు ఇచ్చినటువంటి సంభావనల చేత, ఆ యజ్ఞ దీక్షితులైనటువంటి ఋత్విక్కులకి నువ్వు ఇచ్చినటువంటి దక్షిణల చేత బ్రాహ్మణులందరూ ఎంతో తృప్తి పొంది ఉన్నారు. ఈ స్తోత్రం చెయ్యడంలో ఒక రహస్యం ఉంది, దాని చివర మీకు దాన్ని చెప్తాను. వితతమఖ ప్రయోగ విధివిత్తము ఉత్తమధీయతుల్ జగన్నుత సుమహాతపోధనులు అనుగ్రహ నిగ్రహ శక్తియుక్తులీకృతువున ఋత్వికుల్ కమలగర్భ సమానులు పూర్వ దిక్పతి క్రతువున యజకోత్తముల కంటే ప్రసిద్ధులు సర్వ విద్యలం. నువ్వు ఇక్కడ నిమంత్రణం చేసినటువంటి ఋత్విక్కులున్నారే, వాళ్ళు ఆగ్రహించినా అనుగ్రహించినా ఏదైనా చెయ్యగలిగినటువంటి సమర్థులు. ఒకానొక నాడు బ్రహ్మగారు చేసినటువంటి యజ్ఞం ఉందే పూర్వదిక్కున, ఆ చేసినటువంటి యజ్ఞం కన్నా ఇవాళ నువ్వు చేస్తున్నటువంటి యజ్ఞం, ఇక్కడ కూర్చున్నటువంటి ఈ ఋత్విక్కులు గొప్పవాళ్ళయా. అమ్మనుజేంద్రుడైన నలు యజ్ఞము ధర్మరాజ రాజసూయ యజ్ఞము ప్రయాగ చేసిన ప్రజాపతి యజ్ఞము పాశపాణి యజ్ఞమును కృష్ణు యజ్ఞము నిశాకరు యజ్ఞము నీ మనోజ్ఞ యజ్ఞమును ఒక్క రూప విలసన్ మహిమం కురువంశవర్ధన. ఓ కురువంశవర్ధన, పరీక్షిత్తు, నువ్వు చేసినటువంటి ఈ యాగం ఎంత గొప్పదో తెలుసా? ఒకనాడు మహారాజు అయినటువంటి నలుడు చేసిన యజ్ఞం, ధర్మరాజు చేసిన రాజసూయాగం, ప్రయాగలో బ్రహ్మగారు చేసినటువంటి యజ్ఞం, పాశం చేతిలో పెట్టుకునేటటువంటి వరుణుడు చేసినటువంటి యజ్ఞం, కృష్ణుడు చేసినటువంటి యజ్ఞం, చంద్రుడు చేసినటువంటి యజ్ఞం, నువ్వు చేసిన యజ్ఞం, ఇవయ్యా యజ్ఞాలంటే. ఎంత గొప్ప యజ్ఞం చేశావయ్యా! అసలు యజ్ఞాలకన్నిటికీ నీ యజ్ఞం ఎందుకు గొప్పదో తెలుసా? ఒక మహానుభావుడు ఇక్కడ కూర్చున్నాడు ఈ యజ్ఞంలో. విద్వన్ముఖ్యుడు ధర్మమూర్తి త్రిజగద్విఖ్యాత తేజుండు కృష్ణద్వైపాయనుడే గుదించి సుత శిష్య బ్రహ్మ సంఘంబుతో సద్వద్యుండు సదస్యుడయ్యే అని శక్యంబె వర్ణింప సాక్షాత్ విష్ణుండవ నీవు భూపతులలో కౌరవ్య వంశాగ్రణి. మహానుభావుడు, అపారమైన విద్వత్తు కలిగిన వాడు, ధర్మమూర్తి, 3 లోకములయందు ఖ్యాతి గడించినటువంటి వాడు, కృష్ణద్వైపాయనుడన్న పేరు కలిగినటువంటి వాడు, వేదవ్యాసుడు శిష్య ప్రశిష్యులతో వచ్చి ఈ యాగంలో కూర్చుని ఈ యజ్ఞాన్నంతటినీ పరిశీలనం చేస్తున్నాడు. అంతటి మహానుభావుడు వచ్చి కూర్చున్నాడంటే ఈ యాగం ఎంత గొప్పదో ఇంకా వేరే చెప్పాలా నాయనా? ఆర్తిహర క్రియాభిరతుడై కృతసన్నిధియై ప్రదక్షిణావర్త శిఖగ్రహస్తములవహ్ని మహాద్విజ దివ్యమంత్ర నిర్వర్తిత హవ్యముల్ కొనుచు వారిజవైరి కులీష నీకు సంపూర్త మనోరథంబులను పుణ్యఫలంబులనిచ్చుచుండెడన్. నువ్వు చేసేటటువంటి యాగాల్లో అగ్నిహోత్రుడు సంతతము నీ పక్కన కూర్చుని హవిస్సులను స్వీకరిస్తూ కుడి పక్కకి తిరిగేటటువంటి జ్వాలలు కలవాడై, అంటే శుభశకునంతో నిరంతరము నీ కోర్కెలను ఈడేర్చేవాడగుగాక, నీవు అంత కీర్తివంతుడవగుగాక అని ఆశీర్వచనం చేశాడు. అంటే ఇంత కీర్తి గణించిన వంశంలో పుట్టినవాడివి, ఇంత దయాళువి, ఇంత పేరు తెచ్చుకున్నవాడివి, ఇంతమంది పెద్దల్ని కూర్చోబెట్టి యాగం చేస్తున్నవాడివి, ఇంతకుముందు ఇన్ని యాగాలు చేసిన వాడివి, ఇంత దాన ధర్మాలు చేసిన వాడివి, ఏదో నిమిత్తం లేకుండా నింద లేకుండా బొందిపోతుందా? ఏదో కారణానికి మొత్తం మీద తండ్రి పడిపోవలసి వచ్చింది, పడిపోయాడు. ఆ నింద కాకపోతే వేరో కారణానికి వెళ్ళిపోతాడు. దానికి మనసులో క్రౌర్యం పెట్టుకుని యాగం చేసుకుని నీ చరిత్రకంతటికి మచ్చ తెచ్చుకుంటావా? చెయ్యవచ్చా ఇలాంటి యాగాలు? ఆంతరమైనటువంటి ప్రశ్న. వెంటనే చాలా సంతోషించి ఆయన అన్నాడు,
ఆ జనమేజయుడు, మహానుభావ, నీ దివ్యమైనటువంటి తేజస్సు, నీ వాక్కులు చూస్తుంటే చాలా సంతోషంగా ఉందయా, నీకేం కావాలి చెప్పి ఇచ్చేస్తానన్నాడు. వెంటనే ఆస్తికుడు అన్నాడు, మానిత సత్యవాక్య అభిమన్యుకులోద్వహ శాంతమన్యు సంతానుడవై దయాభినిరత స్థితి నీవు మదీయ బంధు సంతాన మనోజ్వరంబు పరతంబుగా నాకు ప్రియంబుగా మహోర్వీనుత సర్పయాగముడి వింపము కావుము సర్పసంహతిన్. నీవు నా బంధువులైనటువంటి సర్పములన్నీ ఇందులో పడిపోయి ఇలా కాలిపోయి మరణించకుండా వాళ్ళ మనోవేదన తీరేటట్టుగా, నేను సంతోషించేటట్టుగా నీవు దయతో, ప్రాణుల పట్ల కక్ష పెంచుకోవడం అనేటటువంటిదే విషం, ప్రాణుల పట్ల దయ పెంచుకోవడమే అమృతం. కాబట్టి నాయనా, నువ్వు వేరుగా అమృతం తాగక్కర్లేదు, దయతో ఉండడమే అమృతం తాగడం. కాబట్టి ఆ కక్ష అన్నది పక్కన పెట్టి దయ అన్నదాన్ని నీ మనసులోకి తెచ్చుకో. ఎందుకు ఇంతమందిని కాల్చాలి, ఒకణ్ణి చంపినందుకు ఇంతమందిని చంపడమా అన్న భావనతో ఆలోచించు, నీకు చంపబుద్ధి ఇది. కాబట్టి పరమదయతో ఈ యజ్ఞాన్ని ఇక్కడతో ఇంకా ఆపు చేసి, చనిపోయిన వాళ్ళు చనిపోయారు, ఇంకా ఇప్పటికైనా ఆపితే నా బంధుకులం, నా తల్లివైపు బంధువులు సర్పాలు, మిగిలిన వాళ్ళు సంతోషిస్తారు. అనిన సదస్యులందరూ ప్రియంబున ఇట్టి విశిష్ట విప్రముఖ్యునకు మహాతపోధననకుంతకు పాత్రునకెద్ది ఇచ్చినన్ ఘనముగన క్షయంబగును కావున ఈ ద్విజనాథు కోర్కె పెంపున వృధసేయగాతకదు భూవలయేశ్వర ఇమ్ము నిమ్మితోన్. ఇటువంటి మహానుభావుడు, తేజోమూర్తి, తపశ్శాలి అయినటువంటి వాడు సభామంటపంలోకి వచ్చి నాకు ఇది కావాలి అని అడిగితే అది ఇచ్చినంత మాత్రం చేత అక్షయమైనటువంటి ఫలితాలనిస్తుంది. అంతటి మహానుభావుడు వచ్చి యాచించడమే గొప్ప. అటువంటి వాడు వచ్చి యాచించడం కన్నా అదృష్టం ఏముంటుందయా? ఇవాళ నువ్వు యాగం ఒకందుకు మొదలెట్టావు, నీ అదృష్టం పండి ఆయన ఒకందుకు వచ్చాడు. ఆయన మనస్సులో పుట్టిన కోరిక తీర్చి నువ్వు ఈ యాగం ఆపేయి. ఆయన మనసు సంతోషించిందా, నువ్వు అపారమైనటువంటి పుణ్యాన్ని పొందుతావు. కొడుకంత పుణ్యం చేశాడా, నీ తండ్రి ఉన్నత గతులు పొందుతాడు. ఇంకింతకన్నా ఏం కావాలి? కాబట్టి ఆపేసే యాగాన్ని అన్నారు. వెంటనే ఆ యాగాన్ని ఆపు చేశారు. కానీ అప్పటికే అక్కడ ఉన్న ఋత్విక్కులు చెప్పినటువంటి మంత్రముల వలన తక్షకుడు అగ్నిహోత్రాన్ని వెదజల్లుతూ ఇంద్రుడి సింహాసనం నుంచి వేరైపోయి ఆయన ఆ మంత్రశక్తికి ఆగలేక ఆకాశంలో తన్నుకుంటూ వచ్చి హోమగుండంలో పడిపోతున్నాడు. పడిపోతుంటే వెంటనే ఆస్తికుడు ఆయనని, అలా ఉండు, నీకేం భయం లేదు, ఆగు, నువ్వు పడక్కర్లేదంతే యాగాగ్ని ఎందు అన్నాడు. ఆస్తికుని యొక్క నోటి మాట ప్రభావానికి అగ్నిహోత్రంలో పడిపోతున్న తక్షకుడు తప్పుకుని పక్కకెళ్ళి పడ్డాడు. పడి బ్రతికిపోయాడు. ఆ కారణం చేత ఇప్పటికీ ఎక్కడ ఆస్తికుని యొక్క కథని చెప్పుకుంటారో, ఎక్కడ ఆస్తిక మహర్షిని తలుచుకుంటారో అక్కడ ఎంత విషపూరితమైన సర్పములు తలలు దించేస్తాయిట. ఆస్తికుడి కథ విన్నవారి జోలికి, భక్తితో ఆయనకి నమస్కరించిన వారి జోలికి పాములు రావు. కాదు, అసలు వనర జరత్కారు మునీంద్రునకు జరత్కారునకు సుతుండైన మహామునివరు నాస్తికుని ముదమున తలచిన ఉరగభయము పొందరు జనులు. ఎవరైతే ఆ జరత్కారువుకి జరత్కారుడికి పుట్టినటువంటి ఆస్తికుని వలన ఉభయ వంశములు తరించి సర్పయాగంలో పాములు పడకుండా రక్షింపబడినటువంటి ఈ కథ వింటున్నారో అటువంటి వారికి పాముల వంటి పాపములు తొలగి వారు భగవంతుణ్ణి చేరడానికి, భగవంతుణ్ణి అనుగ్రహాన్ని పొందడానికి యోగ్యమైన స్థితిని పొందుతారు.